brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। చేస్తాం కొడాలి నానిని అరెస్ట్ చేస్తాం, ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మరి జైల్లో వేస్తామంటూ పదే చెప్తున్నారు కూటమి నేతలు. ఇంతకీ కొడాలిని ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? కూటమి నేతలు ఇస్తున్న హింట్ ఏంటి చూద్దాం. కొడాలి నానికి రేషన్ పరేషాన్. కొడాలి హయాంలో భారీ స్కామ్ జరిగిందన్న కూటమి నేతలు. గుడివాడ వైసీపీ లీడర్ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని రేషన్ సుడిగుండం వెంటాడుతోంది. మాజీ మంత్రి కొడాలి నాని రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందన్న ఆయన పేదల సొమ్మును దోచుకున్న వారిని శిక్షించాలని, రేషన్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దగ్గర 500 కోట్లు పైగా అప్పటి జాయింట్ కలెక్టర్ మీద కూడా తో కలిపి పీడిఎస్ బియ్యం మీద 500 కోట్ల పైగా సంపాదించాడు అనేది పేరు చెప్పదలుచుకోలేదన్నా, కావాలని అలాంటి వ్యక్తి పేరు దలుచుకుంటూ కూడా దండగా. వైసీపీ హయాంలో రేషన్ బియ్యం భారీ మొత్తంలో పక్కదారి పట్టిన మాట నిజమే అంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. గుడివాడలో రేషన్ బియ్యం అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యు అని మీకు మీ ద్వారా నేను. అసెంబ్లీలో జరిగిన ఈ చర్చ గుడివాడలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కొడాలి అరెస్టు ప్రచారం మళ్లీ తెరపైకొచ్చింది. మరోవైపు కాకినాడలో ద్వారంపూడి కుటుంబానికి చెందిన మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ బియ్యం స్మగ్లింగ్ కు పాల్పడిందని ఆరోపించిన ఎమ్మెల్యే వనమాడి దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలు ఈ రేషన్ బియ్యం అంతా పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు. ఈ రోజు మానేశారు సార్, కంపెనీ లేదు అంటే అసలు వ్యాపారం అంతా ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ద్వారా చేశారు. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి నాదెండ్ల. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం. అధ్యక్ష వెంకటేశ్వర అన్నట్టు ఈ సంస్థ గురించి, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ గురించి చెప్పారు. తప్పకుండా మేము డేటా తెప్పించుకుంటాం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల్ని రేషన్ స్కామ్ లో ఇరికించాలని చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.